విజయవాడలో దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలతో కలిసి భార్యను చంపాడు భర్త. తర్వాత సాధారణ మరణంగా కుటుంబ సభ్యులను ఏడాది పాటు నమ్మించాడు. ఏడాది తర్వాత ఫోన్ కాల్ రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో తండ్రి ప్రియురాల్ని పోలీసులకు పట్టించారు ఆ పిల్లలు. పోరంకికి చెందిన ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. రేణుకాదేవి బ్యూటీషియన్ చేసేందుకు తరచుగా ఝాన్సీ ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో ప్రసాద్ చౌదరికి ఝాన్సీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. రేణుకాదేవి అడ్డు తొలగించాలని ప్రసాద్, ఝాన్సీ ఇద్దరు కూడా స్కెచ్ వేశారు. మే 18న రాత్రి రేణుకాదేవిని హత్య చేశారు ప్రసాద్, ఝాన్సీ. తర్వాత గుండెపోటుతో మృతి చెందినట్లుగా ప్రసాద్ నమ్మించాడు. ప్రసాద్ కొడుక్కి ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ లభించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులకు కొడుకు, కూతురు ఫిర్యాదు చేశారు. తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చూస్తున్న దృశ్యాలు భార్య భర్తల సంబంధించిన దృశ్యాలు. ఇదిగో ఇద్దరు కూడా ఆ భార్యని నమ్మించి ఈ వ్యక్తి వేరే ఆడదాని మోజులో, వేరే మహిళ మోజులో తన భార్యని కిరాతకంగా హత్య చేసి ఏమీ తెలియనట్లుగా ఏడాది నుంచి నమ్మిస్తున్నాడు. ఏకంగా ఇదిగో ఈవిడే ఆ బాధితురాలు, ఫోటోలో ఉన్న అతని భార్య. ఇదిగో ఈమె కోసమే ఇతనే ఆ భర్త. ఇదిగో ఈవిడ కోసమే ఈ భర్త తన సొంత భార్యని కిరాతకంగా హత్య చేశాడు. తర్వాత ఫోన్ కాల్స్ రికార్డింగ్ బయటకు వచ్చాయి. దాంతో మొత్తం బండారం బయటపడింది. సొంత పిల్లలే ఈ వ్యవహారాన్ని వెలికి తీసి పోలీసులకు అప్పజెప్పారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. హత్య విషయం వెలుగులోకి రావడంతో పోలీసులే అవాక్కయ్యారు. ఏడాది కాలంగా మొత్తం కుటుంబాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి. అయితే ఏకంగా ఆ కాల్ రికార్డింగ్స్ బయటపడడంతో పిల్లలు అవన్నీ కూడా బయటపెట్టి పోలీసులకు అప్పచెప్పారు. విజయవాడలో జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని ప్రియురాలతో కలిసి భార్యను చంపించాడు ఈ భర్త. కుటుంబ సభ్యులను ఏడాది పాటు నమ్మించాడు. ఇక పోరంకికి చెందిన ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి ఇద్దరు భార్యాభర్తలు. అయితే ఆ ఝాన్సీ ఎవరైతే ఉన్నారో రేణుకాదేవికి బ్యూటీషియన్ చేసేందుకు, అంటే బ్యూటీషియన్ చేసేందుకు తరచుగా ఇంటికి వచ్చే దీంతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహితర సంబంధంగా ఏర్పడి ఏకంగా భార్యను అడ్డు తొలగించుకునే ప్రయత్నం. ఇదిగో ఒక్కసారి ఆ ముగ్గురు చూస్తున్నారు కదా. ఆ ముగ్గురులో ఈ వ్యక్తి బ్లూ శారీలో ఉన్న ఝాన్సీ, ఆవిడ బ్యూటీషియన్. ఆవిడ మోజులో సొంత భార్యని నమ్మించి ఆమెను హత్య చేశాడు, అడ్డు తొలగించుకున్నాడు. దీంతో ఈ వ్యవహారం పిల్లల ద్వారా బయటకు వచ్చింది. ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి ఇద్దరు భార్యాభర్తలు. అయితే ఝాన్సీ అనే లేడీ మధ్యలో, ఈ ఇద్దరి మధ్యలో సంసారంలో దూరి ఆ పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. ఆ ఇద్దరు పిల్లలు కూడా కాల్ రికార్డింగ్స్ ద్వారా పట్టించారు. ఒకసారి ఆ ఇద్దరు పిల్లలు ఏమంటున్నారో చూద్దాం. నమస్తే అండి, నేను ముక్కాంల తేజశ్రీ. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను. మా తమ్ముడు ముక్కాంల నగేష్ బాబు, తను లండన్లో ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాడు. అయితే మా అమ్మగారు మే 19, 2025లో మరణించారు. ఆ విషయం తెలిసి నేను హైదరాబాద్ నుండి ఆ రోజు రావడం జరిగింది. మా తమ్ముడు ఆ నెక్స్ట్ డే లండన్ నుండి బయలుదేరి రావడం జరిగింది. అయితే నార్మల్గా ఎలా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అలానే కార్యక్రమాలు జరిగాయి. జరిగిన తర్వాత కొంతకాలంకి మా నాన్నగారు ముక్కాంల ప్రసాద్ చౌదరి, ఆయన బిహేవియర్లో మాకు కొంచెం చేంజ్ రావడం గమనించి ఆయన మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా ఆయన సంతోషంగా ఉండడం, వేరే వాళ్ళతో కాల్స్ కొంచెం ఎక్కువ టైం మాట్లాడడం, ఇలాంటి కొన్ని బిహేవియరల్ చేంజెస్ మేము గమనించి ఒకరోజు మా తమ్ముడు మా నాన్నగారి ఫోన్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఆ ఫోన్లో మాకు చాలా దారుణమైన నిజాలు బయటపడ్డాయి. ఆకునూరు ఝాన్సీ అండ్ మా నాన్నగారు ఇద్దరు కలిసి మా అమ్మగారిని ఎలా చంపాలి అనే కుట్రకి ప్లాన్ చేసి ఝాన్సీ చెప్పే ఇన్స్ట్రక్షన్స్పై ఎలా చంపాలో అలా చేశాడు. సో ఆ తర్వాత మాకు అర్థమైంది ఇది న్యాచురల్ డెత్ కాదు, చాలా దారుణమైన హత్య అని. ఆ తర్వాత మా తమ్ముడిని లండన్ వెళ్ళిపోమని చాలా ఫోర్స్ చేశాడు. మా తమ్ముడిని కూడా ఇలా లండన్లో చంపాలి అని ప్లాన్ చేశారు. మాకు ఆ రికార్డింగ్ కూడా విన్న తర్వాత మాకు చాలా భయం వేసింది.
కొంతకాలం తర్వాత ఇది మాకు అసలు ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. ఇది ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో మాకు తెలియలేదు. కొంతకాలం తర్వాత మేము మా బంధువులకి చెప్పుకున్నాము, మా మేనమామలకి, మా అమ్మమ్మ తాత వాళ్ళకి చెప్పుకున్నాము. చెప్తే వాళ్ళు ఇది చాలా దారుణమైన హత్య అని చెప్పి మేము సరే ఇది కంప్లైంట్ ఇద్దాము అని అనుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాము. అయితే పోలీస్ స్టేషన్లో వాళ్ళు అంతగా మాకు రియాక్ట్ అవ్వలేదు. సో మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా మాకు రియాక్ట్ అవ్వకపోతే మేము లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ సార్ని కలుద్దాం అని అనుకున్నాము. బట్ ఎస్పీ గారు మాకు రెస్పాండ్ అయ్యారు. సరే అని అక్కడ నుండి ఇంకా కేసు మూవ్ ఆన్ అయ్యింది. మూవ్ ఆన్ అయ్యి ఇంకా ఇలా మేము కేసు పెట్టామనే విషయం తెలుసుకొని మా నాన్నగారు మాకు సరే మీకు ఇవ్వాల్సిన గోల్డ్ కానివ్వండి, మీకు ఎంతో కొంత ప్రాపర్టీ నేను ఇస్తాను, మీరు కేసు విత్డ్రా చేసుకోవాలని మమ్మల్ని బతిమలాడడం, కొంచెం బెదిరించడం జరిగింది. మాకైతే చాలా భయం వేసింది ఆయన బిహేవియర్ పట్ల. సరే అని చెప్పి మేము ఇంకా ఆయనే తీసుకెళ్ళి మాకు కొంత ప్రాపర్టీ అది ఇలా కేసు పెట్టామని తెలిసి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మాకు కొంత ప్రాపర్టీ రాసిచ్చారు. ఎంత రాశారు ఏంటి అనేది మాకు ఐడియా లేదు. సో మేము కూడా ఇంకా సరే ఇది ప్రాపర్టీ రాసిచ్చారు కదా, మేము కూడా విత్డ్రా చేసుకుందాం కేసు అని అనుకున్నాము. ఈలోగా అరెస్ట్ అయ్యి పోలీస్ వాళ్ళు ఆయన్ని ఇంటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు మాకు అర్థమైంది ఓకే ఇంకా అరెస్ట్ చేశారు అని. ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొసీజర్స్ ప్రకారం వాళ్ళు సీన్ రీక్రియేట్ చేసుకొని ఎలా చేశారు ఏంటి అనే ఇంట్రాగేషన్స్ చేసుకొని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నేనే అండి, మా నాన్నగారు పడుకున్నప్పుడు అసలు ఈయన ఎక్కువ కాల్స్ మాట్లాడుతున్నారు, గంటలు కాల్స్ మాట్లాడుతున్నారు. ఎక్కువ బయట టైం స్పెండ్ చేయటం, మమ్మీ చనిపోయినప్పటి నుంచి హ్యాపీగా ఉండటం, కొంచెం బాగా ఫోన్లు మాట్లాడడం, ఏమన్నా అడుగుతుంటే ఇసుక్కోవటం అలా చేస్తున్నాడు అని చెప్పి నేను ఒకరోజు అసలు ఏంటా అని చెప్పి ఆ ఫోన్ అనేది మొత్తం తీసి వెరిఫికేషన్ చేస్తుంటే అది ఆల్రెడీ ఆ రికార్డింగ్ డిలీట్ అయిపోయి బిన్నులో ఉందని చెప్పి నేను ఏదో అనుకుని షేర్ చేసుకుంటే అది మా అమ్మని ఎలా చంపాలి ఏంటని చెప్పి బాగా అందులో ప్రీ ప్లానెడ్గా ఉంది. నేను తర్వాత విన్నాక మా అమ్మని చంపేశారు, చంపబడింది, చనిపోయింది కాదు, వీళ్ళు కావాలని చంపేశారని చెప్పి మాకు అర్థమైంది. ఇవన్నీ మేము ఆయనతో ఏమీ డిస్కస్ చేయలేదు. ఆయన అమ్మని తల్లిని చంపేసి మా అమ్మని చంపేసి నన్ను చంపేయడానికి కూడా ప్లాన్ చేశాడు. అది కూడా రికార్డింగ్ నా దగ్గర ఉంది. లండన్ నుంచి రానియకుండా చేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. అందుకే మా అమ్మ చనిపోయాక ఒక 5-6 నెలలకి మేము బాగా తీసుకోలేక ఒక 4-5 మంత్స్ తర్వాత బయటకు వస్తే ఈయన ప్రవర్తనలో మార్పు వచ్చి మేము ఫోన్ చెక్ చేస్తే ఇవన్నీ ఉన్నాయి. నన్ను లండన్ వెళ్ళిపో ఇక్కడ వద్దు అని చెప్పి బలవంతం చేస్తున్నాడు. అసలు ఏంటా అని చెప్పి చెక్ చేస్తే ఈ క్లిప్పింగ్తో పాటు నన్ను కూడా లండన్లో నుంచి రానియకుండా చేద్దామని, అక్కడే ఏదో ఒకటి చేయమని చెప్పి నన్ను చంపేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. మీ అమ్మగారిని అంటే ఇప్పుడు అక్కడ సంబంధం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎందుకు మరి నన్ను నేను ఒక్కడనే ఇంట్లో కొడుకుగా గట్టిగా అడిగేది తండ్రిని మాత్రమే కదా. కూతురు ఎలాగూ కొంచెం మాట్లాడలేరు, కొంచెం భయపడతారు, కొంచెం గట్టిగా నిలబడేదంటే కొడుకు ఒకళ్ళే కాబట్టి సో కొడుకుని కూడా రానికుండా చేస్తే వాళ్ళిద్దరు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. అదే కొడుకు పక్కన ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి కుదరదు కదా, ఫ్రీగా ఎంజాయ్ చేయలేరు. కొడుకు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి చేస్తాడు, మా అమ్మ చనిపోయాక మనోడు హ్యాపీగా ఉన్నాడని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి అందుకని చెప్పి నన్ను కూడా లండన్ నుంచి రానియకుండా అక్కడే ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. అయితే నేను లండన్ వెళ్ళింది కూడా మా అమ్మగారు చనిపోయే ఒక 1 month లోపునే వెళ్ళాడు లండన్ ఎడ్యుకేషన్ కోసం. అది కూడా తనకి ఇష్టం లేకపోయినా చాలా ఆయన ఫోర్స్ తోటే లండన్ వెళ్ళు చదువుకో అని చెప్పి ఆయన ఫోర్స్ చేస్తేనే వెళ్ళడం జరిగింది. ఇతను వెళ్ళిన తర్వాత ఒక 20-25 daysకి మా అమ్మగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇలా వచ్చి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. తను కూడా ఎడ్యుకేషన్కి ఏం వెళ్ళలేదు. అయితే ఈ మా అమ్మగారు ఎప్పుడైతే చనిపోయారో అంతకుముందు ఒక 6-7 months ముందే ఈ హౌస్ కూడా ఇంతకుముందు మా అమ్మ పేరు మీద ఉండేది, ఆయన పేరు మీద మార్పిచ్చేసుకున్నాడు. సో మార్పిచ్చేసుకున్నాడు అని చెప్పి మనకి తెలీదు. మాతో సిగ్నేచర్స్ చేయించుకున్నారు, జస్ట్ ప్రాపర్టీ అనుకున్నాం. ఎంతైనా తల్లి తండ్రి ఎవరు
మమ్మల్ని మోసం చేస్తారని మేము ఆలోచించక మేమే ఏ రోజు ప్రశ్నించలేదు. సో ఈ వీడియో క్లిప్పింగ్ దొరికాక మేము ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటుంటే మొత్తం కోఇన్సిడెన్స్ అయినాయి. అందుకని అనుమానంతో. మీ ఫాదర్తో రిలేషన్ ఎలా ఉండేది మీకు? బాగానే ఉండేది, ఎవరికి బాగానే ఉండేవాళ్ళు, నటించారు. అది మాకు అర్థం కాల. తండ్రే కదా, ఎప్పుడు ఉండేలానే ఉండేవాళ్ళు కానీ నటించారు. ఇప్పుడు ఆ వీడియోలో కూడా మీరు విన్నారు కదా. అదండి, మీ మీడియా వల్ల కానీ అందరి వల్ల మాకు హెల్ప్ కావాలి. మాకు మా నాన్నగారితో భయం ఉంది. మమ్మల్ని మా అమ్మని కోల్పోగా మేము బాధపడుతున్నాము, చాలా బాధపడుతున్నాం. మీడియా వాళ్ళు కానీ పోలీస్ తరపున కానీ అందరూ మాకు సపోర్ట్ చేసి మా వెనకమాల నుంచొని మా నాన్నగారికి శిక్ష పడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి తెలుసా నీకు? కాలికేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలికేస్తారు. వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు ఆమె గురించి వాళ్ళ కూతురు గురించి అన్నిగానే చెప్పింది. వాళ్ళ కూతురికి ఏదన్నా అయితే ఆమె ఊరుకుంటుందా? వాళ్ళలో ఒకటైతారు, మరి నీ మీదకే వస్తారు. పండు బాగున్నప్పుడు ప్రసాద్ నువ్వు చెప్పలేదు ఎందుకు అని అంటే చెప్పొద్దన్నదంటే నమ్ముతారా? ఇప్పుడు ఆమె లేపు అడుగుతారా? ఆమె చెప్పొద్దన్నవే అంటే ఆమె లేచి అవును నేనే చెప్పొద్దన్నదని చెప్పిద్దా లేచి అయిపోతే సంగతి తెలుసుగా. అబ్బా నీకెందుకే దురద? వద్దమ్మా బాగోలేదు నీకు వద్దని చెప్పని ఎట్లా పాలు ఆమె ఫోన్ మాట్లాడుతుంటే పక్కెమ్మట నువ్వు నీరసంగా ఉందండి 2 రోజుల నుంచి అసలు అని పక్కెమ్మట నాలుగైన లేకపోతే అబ్బుగాడికి చెప్పు. అబ్బుగాడు ఫోన్ మాట్లాడేటప్పుడు అబ్బుగాడు వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేస్తాడు. సరే సరే సరే. ఏది ఇప్పుడు అబ్బుగాడికి తెలియదు కదా బాగోలేదని. అబ్బుగాడికి ఫోన్ మాట్లాడేటప్పుడు అబ్బుగాడితో బాగానే మాట్లాడుతుంది కదా. ఎట్లున్నావమ్మా ఏంటి అని అంటే లేదురా 2 రోజుల నుంచి బాగోట్లేదు, ఇక అమ్మలేమో అక్కడ ఉన్నారు పిలిపించుకోవే అంటేనేమో వద్దు అంటదిరా. నువ్వు జోక్యం చేసుకుని మాట్లాడు ఫోను. పక్కనే కూర్చొని ఇట్లా అంటుందిరా. వీడియో కాలేగా వాడు చేసేది ఫోనా? వీడియో కాలే. ఇట్లా అంటుందిరా నీరసంగా ఉందిరా అన్నాం అనుకో, అప్పుగాడు చేస్తాడు ఫోను. అమ్మా మా అమ్మకి బాగోలేదంట అమ్మమ్మ వెళ్ళొచ్చు కదా నేను చెప్తున్నాడు ఫోన్ చేస్తాడు. నువ్వు డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పకపోయినా వీడికి చెప్పినా ఫోన్ చేశాడు. అది వస్తారు కదా, వచ్చినప్పుడు 2 రోజులు నీరసంగా ఉంటది కదా, వచ్చినప్పుడు ఓపెన్ అవ్వు. ముందు చెప్పకపోయినా అత్తయ్య 2 రోజుల నుంచి బాగోట్లేదు నేను ఫోన్ చెయ్యని అంటన్నా. ఏవద్దు బాగోలేదంటామమ్మా వెళ్ళొచ్చు కదా నేను చెప్పినాడు ఫోన్ చేస్తాడు. నువ్వు డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పకపోయినా వీడికి చెప్పినా ఫోన్ చేశాడు. అది వస్తారు కదా, వచ్చినప్పుడు 2 రోజులు నీరసంగా ఉంటది కదా, వచ్చినప్పుడు ఓపెన్ అవ్వు. ముందు చెప్పకపోయినా అత్తయ్య 2 రోజుల నుంచి బాగోట్లేదు నేను ఫోన్ చెయ్యని అంటన్నా. ఏవద్దు వాళ్ళ కొడుకే ముఖ్యం ఆమెకి, వాళ్ళ కొడుకు దగ్గరే ఇట్లా చెప్పు, పుల్లిరిచేటట్టు చెప్పు కావాలని. వాళ్ళ కొడుకే ముఖ్యం, వాళ్ళ కొడుకు దగ్గరే ఉండాలి వాళ్ళు మనం అని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది, దూరం చేసేసుకున్నట్టు మిమ్మల్ని. ఇక నేను చెప్దాం అనుకుంటానే ఉన్నా, మళ్ళీ నువ్వు ప్రసాద్ ఇట్లా చెప్పిండని మళ్ళీ మా ఆవిడికి చెప్తావేమో అనుకో. నేను చెప్పలేదు అత్తయ్య, ఇట్లా చేస్తుంది. మరి ఎందుకు వచ్చిందో మీ ఇద్దరి మధ్యలో తేడా తెలియదు కానీ మరీ ఎక్కువైపోయింది. మరి ఇది 2 రోజుల నుంచి అయితే బాగోట్లేదయ్యా, హాస్పిటల్కి వెళ్దామంటే వద్దు నీరసంగా ఉంది రెస్ట్ తీసుకుంటా అంటుంది కానీ ఏం చెప్పట్లేదు. వెళ్దాం హాస్పిటల్కి, ఇవాళ వెళ్దాము అని రెడీ అయ్యి రేపు వెళ్దాము అనింది అనుకో, ఇవాళ నైట్ కంప్లీట్ చేసే. వెళ్దామన్నాం అత్తయ్య నువ్వేగా రేపు వెళ్దామన్నావు. సరే అన్నాను కదా నేను, మరి ఈ లోపు ఆమెకు అట్లయిన సంగతి మనకు తెలియదు కదా అన్నట్టుగా అనొచ్చు. అట్లా ఇవాళ వెళ్దాంలే సాయంత్రం అంటే పగలు చేసేసి, లేదు రేపు పొద్దునే అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నప్పుడు చేసేసి చేసేసి ఏమీ తెలియనట్టే ఫైల్ తీసుకొని అపాయింట్మెంట్ కూడా తీసుకొని వచ్చి నీకేం తెలియనట్టుగా తర్వాత జరిగింది. సరేనా? ఇల్లు జాగ్రత్త. మరి నేను అడగడానికి పనికి రావద్దు అందుకే అంత జాగ్రత్తగా నేను చెప్పాను. అదంటే దానికంటే తెలియలేదు నీకేమైంది ప్రసాద్ అంటారు, రేటు వచ్చి నీ మీద పడతారు మళ్ళీ. అది నిన్ను ఎవరు అడగడానికి కూడా నాదేం తప్పు లేదు, నేను ప్రసాద్ ఏం లేదు మొత్తం మా కూతురికి అన్నట్టుగా వాళ్ళే అనుకోవాలి. అది ఏం చేస్తావు ఎట్లా చేస్తావు. జాగ్రత్త మరి. అలాగే అమ్మా. మా తమ్ముడు వాళ్ళు వచ్చారు పెట్టుకుంటా. అమ్మా